అక్క ఫస్ట్ అవన్నీ చూపించకంటే ముందు మన క్రిస్టియన్ అందరికి సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు అంటే మన వాళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్. మంచిగా ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి వీడియో చూడండి. ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయం. అవును. అయితే ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి చూస్తారుగా మటన్ లెగ్ పీస్ ఫామ్ ల్యాండ్ లో చేసిన కదా అక్క. అవును మస్తు నచ్చింది మన వాళ్ళకి. అవును కానీ ఆ రోజు ఓన్లీ మనం లెగ్ పీసేగా. అయితే మళ్ళీ మటన్ లెగ్ పీస్ లెగ్గేనా ఇది? లెగ్గే చూసారు ఎంత ఉందో మొత్తం. మా అక్కకు మస్తు నచ్చింది ఇది. సరే అని చెప్పి ఆహా నాకు బాగా నచ్చిందిరా. అది కాదు మా మమ్మీ చేసింది, ఇది ఫుల్ వీడియో పెట్టింది కదా. ఏంది ఎడ్డిదానిలాగా నేను కూడా ఉన్నా. పెట్టింది మంచి చేసింది, సింపుల్ గా అండి. ట్రై చేయండి మీరు కూడా. మస్తు అంటే మస్తు ఉంది. చెప్పురా తిందామా బిర్యానీ మటన్ లెగ్ పీస్ బిర్యానీ 2 అయిందిరా. తిందాం ఆలస్యం చేయకుండా. మొన్న ఫామ్ ల్యాండ్ లో కూడా మస్తు ఉండే కదా అది. కాకపోతే అది ఓన్లీ లెగ్లే. అది ఓన్లీ గ్రిల్ లెగ్ పీస్. కానీ అదైనా కూడా మస్తు కుక్ అయిన ఉండే. ఇప్పుడు ఇది కూడా మస్తు కుక్ అయింది. మస్తు ఉంది, కాలుతుంది. బరువు ఉంది, బరువు కూడా ఉంది. 1 కిలో బరువు ఉంది. ఇది ఒక 1/2 కిలో ఉన్నట్టుంది. ఫస్ట్ తమ్నేల్ ఒకటి బా ఒకసారి మనము హలీం చేయాలక్క. అబ్బా నీకు తెలుసు హలీం ఎట్లా చేస్తారో? తెలుసు కానీ మస్తు టైం పడుతుంది రా. పప్పు మంచి మంచివన్నీ ఛాలెంజ్ అంటావురా నువ్వు. మంచి మంచి ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ అయినా తినేదే పడేస్తున్నా. ప్లేట్ పైన పెట్టు. మా అక్క బాధ ఏంటంటే ఆస్వాదించకుండా ఫాస్ట్ తినేస్తామని. మాకు గంటసేపు తినాలి. చాలా మంది తింటారు అట్లా గంటలు ఇట్లా పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తినుకుంటా ఎటు తింటారు ఏమో. అప్పా నువ్వు కూడా అంతే. అంటే మా తమ్ముడు అట్లా ఏం తినడు. 10 minutes తినేస్తాను. 10 minutes తింటే నా ప్లేట్ చూస్తే ఇంకోటి తినబుద్ధి కూడా కాదు. మీరు ఇచ్చిన అది తినేది చూసినా కూడా ఇంకోటి తినబుద్ధి కాదు. వీడియో ముందు అంటే ఏదో పద్ధతిగా తింటుంది కానీ ఇంతగా నేను తినేది ఇంట్లో. అబ్బా కోడి గెలికినట్టు గెలికి పడేస్తావు. ఇప్పుడు ఏదో నీట్గా తిన్నట్టు ఆ వీడియోలో కూడా అక్క ఉంటుంది అంటారు అన్నారు. అవునా అన్న నువ్వు అసలు నీట్గానే తినవు. అక్కని చూసి నేర్చుకో. మా మమ్మీ అక్కడికి నేర్పించింది తినిపించడం. ఎందుకంటే నాకు ఎన్నడూ మా మమ్మీ తినిపించకపోతుంది. ఆడికి రోజు తినిపిస్తుండే. అంతేం లేదు కానీ పెద్దది కదా, పెద్దదని చెప్పి తినాలి కదమ్మా, ఇద్దరికి తినిపించలేదు నాకు కాదు కదా అని చెప్పి మా అక్క తినిపించడం అన్నీ నేర్పించేసింది. వాడికి కూడా నేనే తినిపించిందాన్ని తెలుసా ఎన్ని రోజులు. మా అక్క తినిపించడం అన్ని గణేష్ చేసింది. అది ఇప్పుడు తినేటప్పుడు ఏదో చెప్పదు. మాకు ముడ్డి కూడా అడిగినాను. అయినా అప్పుడు తెలుసా మా మమ్మీ ఉండగానే నేను ఇంకో అమ్మలాగా వాడిని చూసుకున్నా. పెద్ద అయినాక ఎట్లా అవుతాడో. ఇంకా పెద్దగా కాదు మరి పెద్ద ఎప్పుడు కాదా. అదైతే నిజమేరా. అదేందో అండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంత పెద్దోళ్ళైనా అన్నలకి అక్కలకి ఎప్పుడు చిన్నగానే కనిపిస్తాడు. కాలిపోతుంది. కాలిపోటు పక్కన పెట్టి అంటగా అవుతుంది అది ఇళ్ళకి. మటన్ కూడా మూపికి కానీ మెత్తగా భలే చేసిందిరా మమ్మీ. మమ్మీ వంటకాలన్నీ ఏడగా ఎక్కుతుందిరా. మూతితో కొరుకురా పళ్ళతోని. చేతులే తట్టుకుంటావా? మూతి ముద్దు తట్టుకుంటావా? పళ్ళు ఈ ముక్క ఆ ముద్ది తగ్గకుండా పంటికి పోతుందా? పోగొట్టాలి. ఈ చెయ్యి బరువుతో ఒక పక్క తిన్నది ఒక పక్క అరిగిపోయేటట్టుంది.
అంత బరువు ఉంది. బిర్యానీ మాత్రం బిర్యానీ కాదు, మటన్ అయితే అండి ఇట్లా పెట్టుకుంటే కడిపోతుంది. మటన్ 1/2 కిలో ఉంది లేదు మొదలైపోతుంది. అదో 1/2 కిలో, అన్నము 1/2 కిలో, కిలో ప్లేటు. అన్నం అంటే అన్నం కాకపోయినా గిన్నె కూడా వెయిట్ వేసుకొని అబ్బా పప్పి సూపర్ ఫుడ్ రా. అవును టీవీలో యాడ్ ఇస్తున్నావంట మొన్న పప్పి ఎందుకు అన్ని రివ్యూ చేసేస్తుంది ఛానల్ కోసం. మన మమ్మీతో మాట్లాడుతుంటున్నా జీ తెలుగు మా టీవీ అంట. అవునా? ఒక ఆఫర్ వచ్చిందా? టీవీలో కనిపిస్తావు నువ్వు? టీవీలోనే వస్తా. అది మాటలు నడుస్తున్నాయి, అగ్రిమెంట్ కూడా అవుతుంది. అంతా కన్ఫర్మ్ అయినాక మన వాళ్ళకి నేను చెప్దాం అనుకున్నా. మన వాళ్ళు చూస్తారు ఎందుకు చెప్పడం? చూస్తారు, చెప్దాం అనుకున్నా. నువ్వేంట్రా అంటే నీ ఛానల్లో అన్ని లేట్ చేపిస్తావు, నా ఛానల్లో కంటే ముందు పోయింది. ఇంకేం సంగతి? నిన్న పేమెంట్ వచ్చింది కదా నీదే. అందరు యూట్యూబర్స్ చెప్పినట్టు ఓవర్ యాక్షన్ చేయట్లా. అందరు కూడా ఇదే ఓవర్ యాక్షన్. వెనకాల లక్షలు వస్తున్నా కూడా మూవీలు నాకు వచ్చేది 10,000, నాకు వచ్చేది 20,000, నాకు వచ్చేది 30,000 అని చెప్తారు కొంతమంది. అనుకుంటున్నా నేను, నువ్వు కూడా అట్లా ఓవర్ యాక్షన్ చేయొద్దు. వచ్చేది వచ్చినట్టు నిజం చెప్పాలి. 50,000 వచ్చింది. అది కూడా వచ్చిందా? ఇంకా చెప్పినాక కూడా ఆ మాట అన్నావు అనుకో. మాకు ఇప్పుడు నేను లక్షల్లో కూడా అంతే అంటుంది. కరెక్ట్ చెప్తే ఎందుకంట అది లక్షల్లో అబద్ధమే చెప్తుంది కదా. ఏది లక్ష? ఇంకో చెప్పే ధైర్యమే లేనప్పుడు అసలు లక్ష వచ్చింది చెప్పద్దు. లక్ష వచ్చిందంట. సరేలే. ఈరోజు మా తమ్ముడు ఓడిపోయింది చూసారా? అద్ది అద్ది నేను వస్తే అద్ది మా అక్క మాటల్లో పెట్టి ఎందుకు కలుపుతావు తిట్టి. సరే పొరమైందిరా. అద్ది అద్ది అంజిత శ్రీనివాస్ అంటే అద్ది. పోన్లే అక్కను ఒక్కసారి విన్నావు అన్నారు. ఇటు 20 years విన్ అయితే హ్యాపీగా. ఆ అక్కకి విజయం అనేది ఒక అలవాటు తెలుసా, ఒక ఆనవాయితీ తెలుసా. తెలుసు. నేనంటే విజయం, విజయం అంటే నేను ఎక్కడుంటే అక్కడ విజయం నా పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ లాగా నాకు ఎందుకు నిద్ర వచ్చినట్టుంది. ఇంతకంటే ముందు గంట వరకు ఒక పని చేసి కష్టపడ్డావుగా. వీడియో మొత్తం తీసి కష్టపడ్డాడు. అదే పొద్దున్నుంచి మా అక్కుంది అని చెప్పి ఏ పడితే వండి పెడుతుంది. మాకు పొద్దున్న దోశలు చేసి వచ్చింది, 3 దోశలు. అవును, అవన్నీ తిని ఆహా క్లీన్ స్వీప్. స్వీపా స్వైపా? స్వీట్. ఆహా ఆ బొక్క లోపలిది కూడా అది వచ్చేటట్లేదు. నేను ఎన్నోసార్లు మ్యూజిషియన్ అవుదాం అనుకున్నా,
కాకపోతే నేను ఎదిగి ఎక్కడ వచ్చింది నాకు. ఏడొచ్చింది నాకు లేనే లేదా నా బొక్కరా కండెక్కువ ఉందని నీకు ఇచ్చిన. నాకు నోటి నీళ్ళు వచ్చింది. ఇవన్నీ ఆకులే. నీకు నాకు తెలుసుగా. మీలో ఎంతమందికి బొక్కలు ఇట్లా కొట్టుకొని తినే అలవాటు ఉంది? చాలా మందికి ఉన్న బయటపడదు. సరే కదా పాపం. మొత్తానికి ఎట్లయితే మన సబ్స్క్రైబర్లు కొట్టుకున్నట్టు నువ్వైతే నేనే కావాలని స్లోగా తిని ఎప్పటిలాగే స్లోగా తిని నేను వచ్చినప్పుడల్లా మా తమ్ముడు ఎట్లయితే ఓడిపోతాడో ఈ రోజు కూడా ఈ వీడియో అట్లనే ఓడిపోయిండు. మరి ఇంకా మీకు ఇలాంటి ఛాలెంజ్లు ఏమేమి కావాలి, ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు నెక్స్ట్? ప్రతి ఒక్కరివి చేస్తాడు, కాకపోతే 1 by 1 వస్తున్నాడు పాతోళ్ళ కాడి నుంచి ఇప్పటి వరకు. అట్లా మీరు ఇంకా నెక్స్ట్ ఏం తినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికంటే ముందు నిన్న అడిగిన పొడుపు కదా, నేను అడగలేదు కదా, మళ్ళీ ఈసారి మమ్మీ వచ్చినప్పుడు అప్పుడు అడుగుతుంది ఎంతైనా పొడుపు కదా. అప్పటి వరకు మీకు నచ్చినవి ఇంకేమైనా ఉంటే అవి కామెంట్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్9 యూట్యూబ్ ఛానల్.